సౌలు రాజు అతన్ని తరుముతూ ఉన్నప్పుడు దావీదు పారిపోతున్నాడు. కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, కొన్ని వేరే వేరే ప్రాంతాలకి, వేరే రాజ్యాలకి, వేరే రాజుల దగ్గరికి వెళ్ళి ఇలాగ దాక్కుంటూ తాను ఒక్కొక్క ఊరిని విడిచిపెట్టి ఇంకో ఊరి దగ్గరికి, ఒక ఊరిలో దావీదు ఉన్నాడు అని సౌలు రాజుకు తెలిసినప్పుడు అతను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా దావీదు ఆ ఊరిని వదిలిపెట్టి ఇంకో ఊరికి ఇలా వెళ్తూ 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 ప్లేస్లో మారుస్తూ కొన్ని అరణ్యాల్లో, కొన్ని అడవుల్లో, కొన్ని గుహల్లో ఇలా దాక్కుంటూ వెళ్తున్నప్పుడు రాసినటువంటి కీర్తనలు ఒక్కో కీర్తన. ఇది కూడా ఇదే సందర్భం అన్నమాట. దావీదు పారిపోతున్న సందర్భంలో ఒక ప్రాంతానికి వెళ్ళినాడు. జీఫు అనే అరణ్యానికి వెళ్ళినాడు. జీఫు అనే ప్రాంతము ఎవరిది అంటే వారు కూడా ఇశ్రాయేలు ప్రజలే, యూదా గోత్రపు వాళ్ళు. అయితే యెహోషువ కాలంలో 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యెహోషువ ప్రజలకి స్వాస్థ్యాలు పంచిపెట్టినాడని వాక్యం సెలవిస్తుంది. కొన్ని స్వాస్థ్యము కొంతమందికి ఈ ప్లేసు ఈ గోత్రపు వారు ఉండాలి, ఆ ప్లేస్లో ఆ గోత్రపు వాళ్ళు ఉండాలని ప్రభువు ఎవరెవరికి నిర్ణయించాడో ఏ స్థలాన్ని అలాగా యెహోషువ దేవుని దగ్గర నుంచి తెలుసుకుంటూ ప్రజలకి పంచి ఇచ్చినప్పుడు యూదా గోత్రము వారికి వచ్చినటువంటి స్థలమే ఈ జీఫు అరణ్యం అనే ప్రాంతం అన్నమాట. వారు కూడా ఇశ్రాయేలీలే, వారు కూడా దావీదుకు సంబంధించినటువంటి ప్రజలే. అట్లాంటి ప్రాంతంలోకి వెళ్ళి దావీదు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణాపాయ పరిస్థితిలో తల దాచుకున్నాడు. మనం కూడా మన పరిస్థితులలో మనకు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు, అంటే అనారోగ్యాలు, సమస్యలు, ఇరుకులు, కష్టాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాలలో తల దాచుకునే పరిస్థితి ఉంటుంది. దేవుని కృపను బట్టి ఇప్పటివరకు అట్లాంటి పరిస్థితి రాకపోతే దేవునికి స్తోత్రం. అట్లాగా ఎంతోమంది కూడా తల దాచుకునే పరిస్థితుల్లో కొన్ని స్థలాలు ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి తల దాచుకుంటూ ఉంటారు. అలాగే తల దాచుకున్న సందర్భంలో దావీదు మీద ఆ జీఫీలు వారెవరు ఇశ్రాయేలీలే, వారెవరు యూదా జనాంగమే. కానీ ఏం చేస్తున్నారంటే సౌలు రాజుకు వర్తమానం ఇచ్చి మా దగ్గర దావీదు ఉన్నాడు, నీకు పట్టిస్తాం రమ్మని చెప్పి 2 సార్లు ఇలాగే దావీదు గురించి వర్తమానం, వారి ఇన్ఫర్మేషన్ సౌలు రాజుకి ఇచ్చినప్పుడు పట్టుకోవడానికి అతను వచ్చినప్పుడు దావీదు మళ్ళీ తప్పించుకొని పారిపోయి దేవా తప్పించినందుకు వందనాలని చెప్పేసి దేవుని స్తుతించినటువంటి సందర్భాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. అలాగా జీఫీయుల దగ్గరికి వెళ్ళి దాక్కున్నప్పుడు వారు సౌలు రాజుకు వర్తమానం ఇచ్చినప్పుడు దావీదు వారి గురించి దేవుని దగ్గర పెడుతున్న మొర ఈ కీర్తన. దేవా వీరు ఈ ప్రజలు నన్ను పట్టేయాలనుకున్నారు, వీరు నాకు కీడు చేయాలనుకున్నారు, వారు నాకు శత్రువులుగా మారిపోయినారు, నీ సహాయం నాకు అనుగ్రహించు అని చెప్పేసి స్టార్టింగ్ వచనాలలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. చివరి వచనాలకు వచ్చేసరికి అక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవా నిజంగా నాకు శత్రువుల భార్య నుంచి, కీడు నుంచి విడుదల కలగజేసినావు, నన్ను విడిపించినావు, నాకు క్షేమం ఇచ్చినావు, నా ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించినావు, నా శత్రువుల గతిని చూసి సంతోషించే కృపనిచ్చినావు, నీకు వందనాలని చెప్పేసి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. మొదటనేమో అతను బాధతో ప్రార్థించినాడు, చివరినేమో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. మధ్యలో చాలా కార్యములు జరిగినాయి. దేవుడు జోక్యం చేసుకున్నాడు దావీదు విషయంలో, శత్రువును అణచివేసి దావీదుకు క్షేమాన్ని కలగజేశాడు. అయితే ఈ కీర్తన ఆ సందర్భంలో రాయబడినటువంటి కీర్తన. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఇక్కడ శత్రువులు దాడి చేస్తున్నారు, దేవా విడిపించు అని ప్రార్థించినాడు. దావీదుకు శత్రువులు ఎంతమంది అని అంటే ఒక్కరిద్దరు కాదు. మనము దావీదు స్టోరీ ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం కదా. దావీదుకు చాలామంది శత్రువులు ఉన్నారు. సొంత వారు శత్రువులైనారు, బయట వారు శత్రువులైనారు, వేరే దేశపు వారు శత్రువులైనారు, అవసరం లేని వారు శత్రువులైనారు, ఇంట్లో వాళ్ళు శత్రువులైనారు కదా. ఈ విధంగా ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ప్రతిసారి దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు చూసినాడు. దేవుడు శత్రువులను అణచివేసిన సందర్భాలు కొన్నైతే, కొన్ని సందర్భాల్లో శత్రువులను మిత్రులుగా మార్చిన సందర్భాలు మరికొన్ని కూడా మనం బైబిల్లో చూస్తుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సామెతలు 16:7 వచనంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడట, శత్రువును సహా వానికి మిత్రునిగా చేస్తాడట. ఆ విధంగా దావీదు విషయంలో శత్రువులందరినీ అణచివేసిన సందర్భాలు కొన్ని
శత్రువులను మిత్రులుగా మార్చిన సందర్భాలు కొన్ని. ఈ విధంగా పూర్తిగా శత్రువుల బారి నుంచి దావీదుని తప్పిస్తూ కాపాడుతూ వస్తున్నాడు. మన జీవితంలో కూడా మనకు ఎన్నో రకాల శత్రువులు ఉంటారు. ముఖ్యంగా ఒకే ఒక శత్రువు అపవాది కదా, వాని చేతి నుంచి మనల్ని తప్పిస్తూ వస్తున్నాడు. అయితే మనకు ఎదురవుతున్న పోరాటాల వెనక పనిచేస్తుంది మాత్రం అపవాది. వాడు మనకు కనిపించని శత్రువు. దావీదు విషయంలో కనిపించే శత్రువులు పనిచేసినారు, మన విషయంలో కనిపించని శత్రువు పనిచేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, మనుషుల్ని రేపొచ్చు, పరిస్థితుల్ని రేపొచ్చు, మనకు వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా వాడు వ్యతిరేక పరిస్థితుల్ని రేపుతూ ఉంటాడు, మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అయితే మనం యేసు రక్తము ద్వారా, యేసు నామం ద్వారా మనము ప్రతిసారి విజయం, విడుదల పొందుతున్నాము. ఇదంతా బాగానే ఉంది. శత్రువులు బయట నుంచి వస్తే బాగుంది, మనము ఎదిరించి జయం పొందుకుంటాం. కానీ శత్రువు మన లోపల నుంచే మనకు వ్యతిరేకంగా లేస్తే దాన్ని మనం ఎట్లా జయించగలం అంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, శత్రువు మనకు క్రైస్తవులుగా ఎక్కడి నుంచో లేడు, కానీ మనకు ఒక ప్రధాన శత్రువు మనకు చాలా సమీపంలో మనలో ఉంటాడు. అది ఏమిటి అని అంటే తెలుసా మీకు? మనకు బద్ధ శత్రువు ఏమిటంటే మన శరీరం. లోకంలో ఒక సామెత ఉంది, అది సామెత కాదు కానీ ఒక పద్యం. ఒక కవి, బద్దెన అనే తెలుగు కవి రాసినటువంటి ఒక పద్యం ఉంది. ఏమిటి అది? లోకంలో అందరం చాలా వాడుతూ ఉంటాం దాన్ని, కానీ అది దాని గురించి మనకు వివరణ తెలియదు కదా, దాన్ని సామెత అనుకుంటాం. అది సామెత కాదు, అది ఒక పద్యం. బద్దెన అనే కవి రాసినాడు. ఏమని రాసినాడంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అని ఒక పద్యం రాసినాడు అన్నమాట. దాని భావం ఏమిటంటే, తన కోపమే తనకు శత్రువులా బాధిస్తుంది, తన శాంతమే అంటే ఓపికే తనను రక్షిస్తుంది, దయ కలిగి ఉండటమే నిజమైన చుట్టం, సంతోషంగా ఉండటమే స్వర్గం, దుఃఖంతో ఉండటం నరకం అని వర్ణిస్తూ అతను రాసినాడు. అతను దేవుని ఎరుగని వ్యక్తి అయినప్పటికీ పరిస్థితుల్ని చూసి కొన్ని అనుభవాలు అతనికి వచ్చినప్పుడు అతను రాసినటువంటి మాటలు ఇవి. ఒక మనిషికి బద్ధ శత్రువు ఏమిటంటే కోపమే. నిజంగా ఇప్పుడు మనం చూస్తే మన కోపం అనేది కొన్నిసార్లు ఏమైపోతుందంటే మన బీపీని రేజ్ చేస్తుంది కదా, దానివల్ల చాలా రకాలైన శరీర సంబంధమైన సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, నాకు బాగా కోపం ఎక్కువ అండి, నాకు బీపీ ఎక్కువ అయిపోతుంది ఇట్లా అని చెప్తే కొంచెం కోపం తగ్గించుకోవాలండి. కొంతమందికి ముక్కు మీదనే కోపం అంటారు కదా, అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంచెం తగ్గించుకోవాలండి, లేకపోతే అదే మిమ్మల్ని దహించి వేస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి, ప్రతికూల పరిస్థితులను బట్టి మనకి కొన్ని అనారోగ్యాలు అనేవి అనారోగ్యాలకి దారి తీస్తుంది. కాబట్టి మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనకు సంతోషం ఎదురైనప్పుడు మన బాడీలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. మనకు కోపం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మనోవేదన కలిగినప్పుడు, నిద్రలేని రాత్రులు ఎదురైనప్పుడు, ఎక్కువ ప్రయాణాలు అయినప్పుడు, మన శరీరం అలసిపోయినప్పుడు కదా, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన శరీరంలో రకరకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మన శరీరాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలమో మనమే ఆలోచించి మన శరీరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. అయితే మనుషులు లోకపరంగా చూస్తే కోపం శత్రు అని చెప్పేసి మొదటగా లోకమంతా భావించింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, శరీర కోరికలు, శరీర క్రియలు, శరీర ఇచ్చలు అనేవి, శరీర భావోద్వేగాలు కూడా కొన్నిసార్లు మనకు శత్రువులుగా మారే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి మన శరీరాన్ని ఎక్కువగా జయింపనివ్వకుండా, శరీరాన్ని నల్లగొట్టుకుంటూ, శరీరాన్ని అణుచుకొని మన ఆత్మ ద్వారా మనము జయం పొందుకోవాలి. శరీర క్రియలు విసర్జించి ఆత్మానుసారంగా నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈరోజు మనం ఏం ధ్యానం చేద్దామంటే, మన లోపల ఉండే శత్రువు ఎవరు అనే విషయము మనము ధ్యానం చేద్దాం. దావీదుకేమో బయట నుండి శత్రువులు వచ్చినారు, కానీ మనకు బయట నుంచి శత్రువులు ఎవ్వరూ లేరు. ఎవరైనా మనల్ని శత్రువులుగా భావిస్తే యేసు నామంలో వారు మనకు మిత్రులుగా మార్చబడదురుగాక. మనుషులు ఎవ్వరూ మనకు శత్రువులు కాదు. మన శత్రువు అపవాది. అంతకు మించి మన శరీరము, మన శరీర క్రియలు, శరీర ఇచ్చలు మన శత్రువై ఉన్నారు. కాబట్టి దాన్ని మార్చుకొని ప్రభువుకు అనుకూలంగా మనము జీవించే వారంగా ఉందుముగాక. ఆమెన్. మన శత్రువులు ఎవరు అనేది మనం ధ్యానం చేద్దాం. దావీదు విషయం నుంచే మనం మొదలు పెడదాం. దావీదు విషయంలో తనకు బయట నుంచి శత్రువులు వచ్చినప్పుడు దేవుడు విడుదల ఇచ్చినాడని మనం విన్నాం కదా. తన శరీరంలో జరిగిన ఒక క్రియ, తన ఆలోచన, తన చూపు, తను చేసిన పాపమే తనకు ఒక శత్రువుగా, ఒక దాడి చేసినట్టుగా, తనను నష్టపరచినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. తన పాపమే తనకు ఒక శత్రువుగా మార్చబడింది. తను చేసిన పాపమే తన మీదకి శత్రువుగా దాడి చేసింది. పాపం
పాపం వలన వచ్చే జీతం మరణం, పాపం వలన వచ్చే జీతం రోగం, పాపం వలన వచ్చే జీతము అనేక రకాలైన కీడులు, సమస్త కీడులు అవి కలుగుతాయి అన్నమాట. అయితే దావీదు చేసినటువంటి పాపము అతనికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందంటే, మొదటిగా మనం ఆలోచన చేస్తే అతని సాక్ష్యం పోయింది కదా. అతని శత్రువు ఏమిటి ఇక్కడ మనం చూస్తే, ఈరోజు దావీదు యొక్క శత్రువు బయట నుంచి రాలేదు, కానీ తన శరీరంలో పాపము చేయటం వల్ల, తన కన్నుల ద్వారా చూసిన దాన్ని బట్టి, తను హృదయంలో ఆలోచించిన దాన్ని బట్టి, తన క్రియల ద్వారా తను జరిగించిన పనులను బట్టి, ఆ పాపాన్ని బట్టి, ఆ పాపం ద్వారా వచ్చిన పర్యవసానం ఒక శత్రువుగా అతని మీదకి దాడి చేస్తూ వచ్చింది. మొదటిగా సాక్ష్యం కోల్పోయినాడు. నిజంగా దావీదు జీవితంలో మంచి పేరుంది, కానీ ఒక్క మచ్చ మిగిలిపోయింది కదా. ఎంత మంచి సాక్ష్యం ఉంది దావీదుకి, కానీ ఒక్క విషయంలో సాక్ష్యం అనేది కోల్పోయినాడు. నిజంగా దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే, మన సాక్ష్యం పరిశుద్ధంగా కాపాడబడాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మన ఇంట్లో మన సాక్ష్యం ఎట్లుంది? మన జీవిత భాగస్వామిని అడిగితే మన గురించి ఏం సాక్ష్యం ఇస్తారు? మన బంధుమిత్రులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, తర్వాత మన సేవకులు కావచ్చు, లేకపోతే దేవుడే మన విషయంలో ఇచ్చే సాక్ష్యం ఏమై ఉంది? అవును, ప్రైజ్ చాలా మంచిదే, కానీ ఈ మిస్టేక్ ఉంది కదా. ఆ సంఘం విషయంలో, ప్రకటన గ్రంథంలో చాలా సంఘాల విషయాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సంఘం మంచిది, ఆ సంఘం మంచిది, కానీ ఈ తప్పు ఒకటి మోపవలసి ఉంది, ఈ నేరం ఒకటి నీ మీద మోపవలసి ఉంది, నువ్వు ఈ విషయంలో మార్చుకోవలసి ఉంది అని ఎన్నో సంఘాల గురించి దేవుడు చెప్తూ వస్తున్నాడు. మరి మన గురించి ఏమంటాడు? జాయిసీ మంచిదే, కానీ ఒక మిస్టేక్ ఉంది. శారద మంచిదే, కానీ ఒక మిస్టేక్ ఉంది అని దేవుడు మన విషయంలో ఆ విధంగా చెప్పేటట్టుగా మన జీవితం, మన సాక్ష్యం ఉందా? లేకపోతే పర్వాలేదు, నా బిడ్డలు వీళ్ళని బట్టి నేను సంతోషిస్తున్నా, ఈ మాట ఎవరి గురించి చెప్పగలిగినాడు దేవుడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఎవరి గురించి చెప్పగలిగినాడు అంటే, యేసయ్య గురించి చెప్పగలిగినాడు. మనం కూడా దేవుని పిల్లలమై ఉన్నాం కదా, మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలమై ఉన్నాం కదా. మన విషయంలో కూడా దేవుడు ఏం చెప్పాలంటే, ఈమె నా ప్రియ కుమార్తె, ప్రైసీ నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను, జాయిసీ నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను, శారద నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పగలిగే మంచి సాక్ష్యంతో మనం ఈ భూమి మీద వర్ధిల్లుదుముగాక. ఆమెన్. దావీదు ఏమైందంటే, తాను చేసిన పాపం వల్ల తనకు వచ్చిన శత్రువు ఏమిటంటే ఒక మచ్చ, ఒక శత్రువుగా ఒక మచ్చ వచ్చింది అతని మీదకి, ఒక డాగు. ఎంత మంచి జీవితం! ఇప్పుడు మనం చూస్తే వైట్ పేపర్ ఉంది, వైట్ పేపర్ మీద చిన్న డాట్ పెడతామా, పెట్టినప్పుడు మన కళ్ళ దృష్టి ఎక్కడికి వెళ్తుంది? వైట్ పేపర్, ఇంత పెద్ద పేపర్ ఉన్న మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? వైట్ పేపర్లో బ్లాక్ డాట్ మీదకే మన దృష్టి వెళ్తుంది. కానీ పేపర్ అంతా బాగున్నా కూడా పేపర్ కొరకు మనకు సంతోషం ఉండదు. అయ్యో మచ్చబడిందే, మరకబడిందే, దాని కొరకు ఆలోచన చేస్తాం. మంచి వైట్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, చిన్నది కూర మరక అంటింది అనుకోండి, మనకేం ఆలోచన వస్తుంది? డ్రెస్ అంతా బాగున్నా కూడా అయ్యో చిన్న ఆయిల్ చుక్క అంటింది, లేకపోతే కూర మరక అంటింది, అయ్యో అని చెప్పేసి బాధ అనిపిస్తుంది కదా. దావీదు విషయంలో దేవునికి సంతోషం ఉంది, కానీ ఒక మచ్చ అనేది మిగిలిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది మేము ఆలోచన చేస్తున్నాం, అయ్యో దావీదు తప్పిపోయిందట, అయ్యో దావీదు పాపం చేసినాడట, అయ్యో దావీదు ఒక కుటుంబాన్ని కూల్చినాడట, అయ్యో దావీదు ఒక అతన్ని హత్య చేసినాడట, అయ్యో ఒక స్త్రీని అన్యాయం చేసినాడట కదా. ఎటువంటి మచ్చ, ఒక మరక అతని జీవితంలో ఉండిపోయింది. కాబట్టి శత్రువు ఎక్కడి నుంచో లేడు, కానీ మన జీవితంలోనే మన సాక్ష్యాన్ని బట్టే మన మీదికి శత్రువు లేస్తాడు. కాబట్టి మన సాక్ష్యం ఎట్లుంది? మన సాక్ష్యం మంచిగా లేకపోతే మన మీదకి శత్రువు లేస్తాడు. జాగ్రత్త. దేవుడు అంత్య దినాలలో మనకు హెచ్చరిక చేస్తున్నప్పుడు మన సాక్ష్యాన్ని కాపాడుకొని మనము మంచి సాక్ష్యంతో నిలబడుదుముగాక. ఆమెన్. ఆ తర్వాత ఇంకేం జరిగిందంటే, దావీదు జీవితంలో పుట్టినటువంటి బిడ్డ జబ్బు పడ్డాడు కదా. కొన్ని రోగాలు ఎందుకు వస్తాయట అంటే, కొన్ని తప్పిదాలను బట్టి కొన్ని రోగాలు వస్తాయి. బైబిల్లో మనం చూస్తే చాలామంది విషయాలు కూడా ఏసీ అన్నాడు, స్వస్థపరిచిన తర్వాత ఇక ఈ యొక్క అనారోగ్యం మళ్ళీ రిపీట్ కావద్దంటే నువ్వు మళ్ళీ పాపం చెయ్యకు అని చెప్పేసి ఎంతోమందికి చెప్పినాడు. ప్రతి అనారోగ్యం వెనక ఒక పాపం ఉందని నేను అనటం లేదు, కానీ కొన్ని పాపాలు కొన్ని రోగాలకు, కొన్ని మరణాలకు దారి తీస్తాయి. కాబట్టి మనము ఏ విధమైన పాపానికి మనము అవకాశం ఇవ్వక, ఏ రోగము చేత మనం
బాధించబడక మనము సంపూర్ణమైన ఆరోగ్యవంతులముగా పాపము లేని పరిశుద్ధులముగా మనము జీవించుదుముగాక. ఆమెన్. దావీదు చేసినటువంటి పొరపాటును బట్టి ఏమైందంటే పుట్టిన బిడ్డ జబ్బు పడ్డాడు. ఆ బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు దావీదు చాలా బాధపడ్డాడు. అయ్యో, నా వల్ల ఒక చంటి బిడ్డ, పుట్టిన బిడ్డ ఇంత అవస్థ పడుతున్నాడే, అయ్యో నేను ఎంత పాపం చేసినానని చెప్పేసి చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం తర్వాత ఆ బిడ్డ చనిపోయినాడు. కానీ ఏం జరిగిందంటే అంతకంటే శ్రేష్టమైన కుమారుని, ఒక జ్ఞానవంతుని, ఒక తెలివైన వాడిని, మహాజ్ఞానవంతుడైన వ్యక్తిని, ఒక శ్రేష్టమైన వ్యక్తిని దేవుడు మరలా సొలొమోన్ను దావీదుకు దేవుడు ఇవ్వటం జరిగింది. కానీ ఒక నష్టం అనేది జరిగిపోయింది. మన శత్రువు మన మీదకి అటాక్ చేయడానికి కారణం మన పాపం అని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మనం చేసే పాపమే మన చెడ్డ క్రియ, మన శరీర క్రియ మన మీదకి ఇన్ని రకాల నష్టాల్ని తీసుకొస్తుంది. పుట్టిన బిడ్డ జబ్బు పడ్డాడు, చనిపోయినాడు. మన జీవితంలో చావు అనేది మన పాపాన్ని బట్టి ఒకవేళ మనల్ని వెంబడిస్తున్నట్లయితే మనము పరిశుద్ధపరచబడిన వారమై ఆ మరణము నుండి, ఆ చావు నుండి, అకాల మరణం నుండి మనము యేసు నామములో తప్పించబడుదుముగాక. మన కొరకు కాచుకొని ఉన్న మరణ పాశములు యేసు రక్తము ద్వారా తొలగిపోవునుగాక. మన చుట్టూ దేవుని అగ్ని కంచెగా యేసు రక్తము మన మీద భద్రతగా కాపుదలగా ఉండునుగాక. ఆమెన్. చేసిన పాపమే మన శరీరం ద్వారా ఒక శత్రువుగా మన మీదకి ఇన్ని నష్టాల్ని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే దావీదు విషయంలో, దావీదు ఎప్పుడైతే పాపం చేస్తున్నాడో ఆ తర్వాత అతని కుమారులు, వారి కుటుంబంలో అసమాధానం స్టార్ట్ అయిందనమాట. వారికి సమాధానము లేదు. కుమారుల మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఒకరినొకరు చంపుకున్నారు. చావు అనేది ప్రారంభమైపోయింది. ఆ తర్వాత ఇంకేం జరిగిందనంటే సొంత కుమారుడు వ్యతిరేకంగా లేచినాడు. ఈ పాపం తర్వాతనే సొంత కుమారుడు వ్యతిరేకంగా లేచినాడు. ఈరోజు పరిస్థితులు మన మీదకి వ్యతిరేకంగా లేస్తున్నాయి అంటే ఏమో ఎక్కడైనా మనం తప్పిపోయినామేమో. అయితే దావీదు ఈ విధంగా పాపం చేయటం వల్ల, ఈ పాపం శరీర సంబంధమైన ఈ పాపం వల్ల ఇన్ని నష్టాలు అతనికి శత్రువులుగా లేస్తున్నాయి. కానీ మనం అట్లాంటి పాపం చేయకపోవచ్చు. కానీ మనము బైబిల్లో వాక్యం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. అయితే ప్రార్థన చేయకపోవటం ద్వారా, ఆ ప్రార్థన చేయటం మానేయటం అనే పాపం ద్వారా ఎన్నో నష్టాలనే శత్రువులు మన మీద దాడి చేస్తాయి. కాబట్టి అంతమంది శత్రువుల్ని అణచివేసేది ఒకే ఒక ప్రార్థన. కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండి మన మీదకి లేచే శత్రువులందరినీ మనము జయించుదుముగాక. ఆమెన్. అయితే దావీదు విషయంలో ఏం జరిగింది అని అంటే తన సొంత కుమారుడు వ్యతిరేకంగా లేచినాడు. ఎందుకంటే పాపం చేయటం వల్ల శత్రువుగా కుమారుడు లేచినాడు. ఈరోజు మన మీదకి ఏమేం పరిస్థితులు వ్యతిరేకంగా లేస్తున్నావో అవన్నీ అణచివేయబడునుగాక. ఆమెన్. కానీ ఊరికి అణచివేయబడవు. ఎందుకంటే పశ్చాత్తాపడాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు కూడా ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుడు శత్రువులను అణచివేసినాడు. శత్రువుగా అతని కుమారుడు లేచినప్పుడు శత్రువుగా ఉన్నందుకు అతను కూడా అణచివేయబడ్డాడు. కుమారుడు కూడా చంపబడ్డాడు. దావీదుకు మాత్రం హాని జరగకుండా దేవుడు కాపాడినాడు. ఒక్క పాపం వల్ల ఇన్ని శత్రువులు, ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి చూడండి. తర్వాత అతని భార్యలు చెరపబడ్డారు, కుటుంబం చెరపబడింది. కుటుంబం అంతా వారు రాజరికం అనుభవిస్తూ రాజ్యంలో ఉండాల్సిన వారు, రాజభవనంలో ఉండాల్సిన వారు, చాలా సుఖవంతమైన విలాసవంతమైన జీవితం జీవించవలసిన వారు అరణ్యవాసంలోకి వెళ్ళి ఆ మొహం కప్పుకొని, తల కప్పుకొని ఏడుస్తూ, చెప్పులు లేకుండా ఆ యొక్క ముళ్ళల్లో, రాళ్ళల్లో, ఆ విధంగా కొండల్లో, గుహల్లో మళ్ళీ అదే పరిస్థితి. రాజు అయిన తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎందుకు వచ్చింది? దావీదుకు పారిపోయే పరిస్థితి రాజు కాకముందు ఉండే, కానీ రాజు అయిన తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎందుకు రిపీట్ అయింది? మనం ఒకప్పుడు పేదరికంలో ఉండేవాళ్ళం, ఒకప్పుడు అనారోగ్యంతో ఉండేవాళ్ళం, కానీ యేసే నమ్ముకున్న తర్వాత అవన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఎందుకు పేదరికం? ఇప్పుడు మళ్ళీ అదే ఎందుకు అనారోగ్యం? ఇప్పుడు మళ్ళీ అదే శ్రమలు, సమస్యలు ఎందుకు అంటే అన్నీ కాదు కానీ కొన్ని మన పాపాన్ని బట్టి వస్తున్నాయేమో. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని మనము జీవితాన్ని దిద్దుకొని ఒప్పుకోవలసినవి ఒప్పుకొని విడిచిపెట్టి మనం పరిశుద్ధంగా బ్రతుకుతూ ఈ శత్రువులనే నష్టాల నుంచి మనము తప్పించబడుదుముగాక. ఆమెన్. ఒకప్పుడు రాజుగా లేకముందు వచ్చిన నష్టమే, కష్టమే మళ్ళీ రాజైన తర్వాత కూడా వచ్చింది కేవలం పాపం చేయటం ద్వారా. ఆ విధంగా అతని కుటుంబం అంతా చెరపబడింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే నష్టము, సదాకాలం యుద్ధమేనట. ఇంట్లో ఎప్పటికీ యుద్ధాలు, అతని మీదకి ఎప్పుడు శత్రువులు లేస్తూనే ఉంటారని చెప్పేసి ఒక
వాక్ అనేది దేవుని యొద్ద నుండి వచ్చేసింది. ఇక మన ఇంట్లో మీ ఇంట్లో ఎప్పటికి గొడవలేపో అని దేవుడు అన్నాడు అనుకోండి, మనకి ఎంత బాధ కలుగుతుంది కదా. ఒక్క రోజు కూడా సంతోషం ఉండదు మీ ఇంట్లో ఒకరికొకరికి పడది, ఎప్పటికీ మీ ఇంట్లో గొడవలే, మీ ఇంట్లో ఎప్పటికీ యుద్ధాలే, మీ మీదకి అందరు వ్యతిరేకంగా లేస్తారు అనే ఒక మాట మనకు చెప్పబడితే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినారనుకోండి, కాలేజ్కి వెళ్ళినారనుకోండి, లేకపోతే సమాజంలోకి వెళ్ళినారు, ఇంటి పక్క వాళ్ళతోని అట్లా ఈ విధంగా ఊర్లో మనం బ్రతుకుతున్నప్పుడు ఆ క్లాస్ రూమ్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, ప్రతిరోజు మనశ్శాంతి లేని జీవితం ఉన్నదనుకోండి, ఎంత బాధ కలుగుతుంది కదా. అయితే దావీదుకు అదే ఎదురైంది. ఎందుకు? అతను పాపం చేయటం వల్ల ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పోరాటాలు, ఇంతమంది శత్రువులు అతనికి వ్యతిరేకంగా లేచినారు. ఏమో మనం కూడా పాపం చేయటం వల్ల మనకేమన్నా శత్రువులు లేస్తున్నారేమో, మనము కూడా మన జీవితాన్ని సరి చేసుకొని దిద్దుకొని ఆ శత్రువుల బారి నుంచి మనము ఈరోజు తప్పించబడుదుముగాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటి అంటే శత్రువు. మనకు వ్యతిరేకంగా లేచే శత్రువు ఎక్కడి నుంచి లేస్తున్నారంటే మన శరీరం నుండే. ఇంకా వచ్చే వారాలలో ఒక్కొక్క శత్రువు గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మాత్రం ధ్యానం చేసింది ఏమిటంటే పాపం అనే శత్రువు. దావీదేమో శరీర క్రియల ద్వారా పాపం చేసినాడు. మరి మనం ఏమైనా ప్రార్థన చేయకుండా, బైబిల్లో చాలా రకాల పాపాల గురించి వివరించబడింది. సువార్త ప్రకటించకపోవడము, ప్రార్థన చేయకపోవడము, దేవునికి విరోధంగా మాట్లాడడము, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడము, రకరకాల పాపాలు, ఆజ్ఞాతిక్రమం పాపం, చిన్న చిన్న విషయాలు కూడా దేవుని దృష్టిలో పాపంగా పరిగణించబడుతున్నాయి. అబద్ధం పాపం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా రానున్న దినాలలో మనం ఆదివారాల్లో దేవుని చిత్తం అయితే ధ్యానం చేద్దాం. మరి ఈ రోజుకైతే ఈ మటుకు ఈ వాక్యం విన్న మనము చిన్న వాక్య భాగం ద్వారా ఒక విషయం మనం నేర్చుకోవాలి. ఏమిటి అని అంటే, శత్రువు ఎక్కడి నుంచో వస్తే దేవుడు అణిచివేస్తాడు. మన శరీరం నుండే మన తప్పులను బట్టే వస్తే ఏం చేయాలంటే మనమే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏ తప్పిదంలో, ఏ పాపంలో మనం ఉన్నామో, ఏ అతిక్రమంలో ఉన్నామో దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రతి విధమైన నష్టము నుంచి, శత్రువు నుంచి మనము తప్పించబడి చాలా శాంతి సమాధాన పూరితమైన జీవితంతో మనము మన బ్రతుకును వెళ్ళబుచ్చుదుముగాక. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.